నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. కేరళలోని కన్నూరు జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. చెరువును శుభ్రం చేస్తూ ఉండగా రైతు చేతిని చేప కొరికింది. దీంతో సదరు బాధితుడికి గాయం తగ్గకపోవడంతో రకరకాల పరీక్షలు చేయించుకున్నాడు. చివరికి తనకు గ్యాస్ గ్యాంగ్రీన్ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకినట్లుగా వైద్యులు తేల్చి చెప్పారు. 1,00,000 మందిలో 2కి మాత్రమే సోకే అరుదైన వ్యాధికి అతను లోనయ్యాడు. అయితే వ్యాధి తీవ్రత మెదడుకు వ్యాపించకుండా ఉండేందుకు వైద్యులు బాధితుని అరచేతిని తొలగించి వేశారు. వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్న నిజం. చేప కొరకడంతో గాయమైన అరచేతిని వైద్యులు తొలగించారు. ప్రాణాలకు ప్రమాదం వాటిల్లకుండా ముందు జాగ్రత్తగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వైద్యులు చెబుతున్నారు. వివరాలేంటో చూద్దాం. కేరళలోని కన్నూరు జిల్లాలో జరిగింది ఘటన. తలసరికి చెందిన రైతు రాజేష్ ఫిబ్రవరి 10న తన పొలంలోని చెరువును శుభ్రం చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో కడు రకం చేప కొరకడంతో రాజేష్ కుడి చేతి వేలికి గాయమైంది. వెంటనే ఆసుపత్రికి వెళ్లిన రాజేష్ గాయానికి వైద్యం చేయించుకున్నప్పటికీ తగ్గకపోగా అరచేతిపై బొబ్బలు వచ్చాయి. దీంతో మరోమారు ఆసుపత్రికి వెళితే వైద్యులు రకరకాల పరీక్షలు చేసి గ్యాస్ గ్యాంగ్రీన్ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకినట్లుగా తేల్చి చెప్పారు. దాని నుంచి బయటపడాలంటే వ్యాధి వ్యాపించిన భాగాన్ని తొలగించడం తప్ప మరో మార్గం లేకపోవడంతో తొలుత చేతి వేళ్లను తొలగించారు. ఆ తర్వాత అరచేతిని పూర్తిగా తొలగించి వేశారు. ఇసుక, బురద, నీటిలో కనిపించే క్లోస్ట్రీడియం పెర్సిన్జెన్స్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తుందని వైద్యులు తెలిపారు. ఈ బ్యాక్టీరియా కనుక మెదడుకు వ్యాపిస్తే ప్రాణాలకే ప్రమాదమని వారు చెప్పారు. అందుకే ముందు జాగ్రత్త చర్యగా అరచేతిని పూర్తిగా తొలగించినట్లు వివరించారు. 1,00,000 మందిలో 1కి మాత్రమే ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిపారు. కేరళలో ఈ వ్యాధి 2కి సోకగా అందులో రాజేష్ ఒకరు కావడం గమనార్హం.